చిన్న చిన్న దేశాల్లో ప్రభుత్వాలు మార్చడానికి ఏదైతే ఈ రెజీమ్ చేంజ్ బ్యాచ్ అమెరికాలో కూర్చుని చేసే డీప్ స్టేట్ వాళ్ళకి సులభమయ్యేది అక్కడున్న ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సైన్యం, అక్కడ ఉన్నటువంటి జంజీని అడ్డు పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా చేసేటటువంటిది. మొన్ననే థాయిలాండ్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి పాపం ఆ పక్కన గొడవ వచ్చినటువంటి సందర్భంలో పక్క దేశంతో వీళ్ళకి ఇంతకుముందు ఫ్రెండ్షిప్పే ఉంది కాబట్టి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడింది. దాన్ని వీడియో వాయిస్ రికార్డ్ చేసి సైన్యం ఆమె దిగిపోయేదాకా వెంటాడింది. ఇప్పుడు థాయిలాండ్ పరిస్థితి ఏంటయ్యా అంటే తాజాగా సెంట్రల్ బ్యాంకు 3 మిలియన్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసేసింది. ప్రజలు బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఇప్పుడు తీయడానికి వీల్లేదు. స్మాల్ బిజినెస్ అకౌంట్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయినాయి. వాటి అమౌంట్ అంతా పక్కకి పోయింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు, ఉద్యమిస్తున్నారు. ఇది రాబోయేటటువంటి రోజులలో మరొక విప్లవానికి కారణమవుతుందో చూడాలి.